హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం న్యాచురల్గా పండించే మన కందిపప్పును ఏ విధంగా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా ఒక కప్పు కందిపప్పుని ఇలా తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి, పొట్టు మొత్తం పోయేంత వరకు. ఆ తర్వాత ఆనియన్ ముక్కలు, టమాటా ముక్కలు, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కారం, పసుపు, జీలకర్ర యాడ్ చేసుకొని మూత పెట్టేయాలి. ఆ తర్వాత దీన్ని పొయ్యి మీద పెట్టేసిన తర్వాత 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత తీయాలి. అంతలోపు మనము ఒక మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు, జీలకర్రని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఈ మిక్సీ జార్ చాలా బాగుంటుంది, మనం ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళొచ్చు. దీన్ని కార్లో ఉన్నా ఎక్కడున్నా దీన్ని గ్రైండ్ యూజ్ అవుతుందండి. ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి మరియు జీలకర్రని ఇలా పప్పులోకి యాడ్ చేసుకోవాలి. ఇది పప్పులో చాలా టేస్టీగా ఉండేది ఏదైనా ఉందంటే ఇదేనండి. కంపల్సరీ దీన్ని ట్రై చేయండి. ఆ తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాం. మనం ఇంట్లో చేసే పప్పులో కొంచెం వాటర్ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక పెనం వేసుకొని పెనంలో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసిన తర్వాత ఇలా యాడ్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఒక్క 2 నిమిషాలు ఉడికించిన తర్వాత తీసేయాలి. వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే మన న్యాచురల్గా పండించే కందిపప్పు అండి. ఇందులో ఆవకాయ వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్.